ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీల సందడి మామూలుగా లేదు. కానీ అందరిలోకి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. నాకు కోరిక ఉంది, ప్రతి మగాడికి ఉండే కోరికే, నాకు ఆడపిల్ల ఉంటే బాగుండని. కానీ ఎక్కడో ఏదో భయం. ఎందుకంటారు? కేవలం శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఆయన ఇచ్చిన సందేశం అందరినీ ఆలోచింపజేస్తోంది. గేమర్దా, ఒక మనిషి వంట చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకో. ఒక మనిషి కాలు మీద కాలు వేసుకొని కాఫీ తాగుతున్నట్టు ఇమాజిన్ చేసుకో. ఓ మనిషి బట్టలు ఉతుకుతున్నట్టు, ఓ మనిషికి డబ్బులు పెడుతున్నట్టు. దేనికి ఎవరిని ఊహించున్నారో నీకు తెలుసు, నాకు తెలుసు. అందుకే భయం. మగతనం అంటే సోషల్ మీడియాలో అందరూ మగవారు అలా ఉండరు అని రాయడం కాదు, మన ప్రవర్తనతో దాన్ని నిరూపించాలి అని తేజ్ పేర్కొన్నారు. సమాజంలో తప్పు చేసే రాక్షసులు కొందరే ఉంటారు, కానీ ఆ తప్పును చూసి మౌనంగా ఉండేవారు ఎక్కువ మంది ఉంటారు. ఆ మౌనాన్ని వీడి మహిళల పక్షాన నిలబడటమే నిజమైన ధైర్యం. మహిళలకు ఏదైనా ఆపద వస్తే అందరూ ఏకమై ఒక వానర సైన్యంలా మారి వారి వెనుక రక్షణగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. అయినా తప్పు మంది కాదులే, చిన్నప్పటి నుంచి అదే నేర్చుకున్నాం. ఏడుస్తే అమ్మాయిలు ఎగురుస్తామని, ఆటలు ఓడిపోతే అమ్మాయిలు ఆడుతున్నామని, చివరికి ఉద్యోగం చేయకపోతే ఆడంగిలాగా ఇంట్లో కూర్చుంటామని. ప్రతిసారి అమ్మాయి అనే పదం తక్కువలాగా వాడడం అలవాటైపోయింది. అందుకే భయం. అమ్మాయిగా పుట్టడం వల్ల తను ఎంత సర్దుకుపోవాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత స్వేచ్ఛను కోల్పోవాలో, ఎంత ప్రూవ్ చేయాలో అనే భయం ఉంది. నేనేదో పెద్ద పెద్ద క్రైమ్స్ గురించి మాట్లాడలేదు, రోజు జరిగే చిన్న చిన్న విషయాల గురించి మాట్లాడుతున్నాను. ఆఫీస్లో, ఇంట్లో, పబ్లిక్ స్పేస్లో, ఆన్లైన్లో. అవును, మనం ఎప్పుడు మన అమ్మ, చెల్లి, అక్క గురించి, మన గర్ల్ ఫ్రెండ్ ఆర్ వైఫ్ గురించి, మనతో పనిచేసి మన కొలీగ్ గురించి అసలు ఇంత ఆలోచించలేదే. వాళ్ళు కూడా ఎవరికో కూతురులే కదా బాస్. తాజాగా హైదరాబాద్లో జరిగిన స్టాండ్ విత్ హర్ క్యాంపెయిన్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి సాయి ధరమ్ తేజ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సాయి ధరమ్ తేజ్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. మహిళల భద్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, సైబర్ నేరగాలు పెరిగిపోతున్న తరుణంలో మహిళలకు అండగా ఉండాలని ఈ వేదికపై ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఆడపిల్లలు పుట్టినప్పుడు వారు సర్దుకుపోవాలని చెప్పే సమాజం మారాలని ఆయన కోరారు. గత ఏడాది తన పేరును సాయి ధరమ్ తేజ్ నుండి సాయి దుర్గా తేజ్గా మార్చుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. తన తల్లి మీద ఉన్న గౌరవంతో ఆమె పేరును తన పేరులో చేర్చుకున్నాడు. నా ప్రాణం, నా సర్వస్వం నా కన్న తల్లి అని ఎప్పుడూ చెప్పే తేజ్ ఈ ఉమెన్స్ డే రోజున కూడా ప్రతి ఇంట్లో ఉండే మహిళలను గౌరవించాలని, వారిని పూజించడం కంటే విలువ ఇవ్వడం నేర్చుకోవాలని హితవు పలికారు. మనకి కూతురు కావాలనేసరికి ఇంత భయం, ఇన్ని ఆలోచనలు పొడుచుకొచ్చాయా? అసలు నేను ఎందుకు ఇంత భయపడుతున్నా? ఈ భయం తగ్గాలంటే ఏం చేయాలి? నాకు తెలిసి సొల్యూషన్ చాలా సింపుల్ అబ్బా. మనం పెద్ద పెద్ద యుద్ధాలు ఏం చేయక్కర్లేదు, తొట్టలో కొట్టక్కర్లేదు. రోజు లేవగానే దుప్పటి మడత పెడితే చాలు, కాఫీ కప్పు సింక్ దగ్గర పెడితే చాలు, ఒక అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా వింటే చాలు, అమ్మాయి పైకి ఎదుగుతుంటే అది తన కష్టం వల్లే అని నమ్మితే చాలు, కేరిన ముసుగులో కంట్రోల్ చేయకపోతే చాలు, మన కళ్ళు మన కంట్రోల్లో ఉంటే చాలు, అమ్మాయిని తక్కువ చేసి చూస్తే ఇది తప్పు అని చెప్తే చాలు. నాట్ ఆల్ మెన్ అని రాయడం కాదు, నాట్ ఆల్ మెన్ అని ప్రూవ్ చేయాలి. రాక్షసులు కొంతమంది ఉంటారు, మాట్లాడకుండా మనకెందుకు లేని దుంకునేవారు చాలా ఎక్కువ మంది ఉంటారు. మరి మనం ఏం చేయాలి? నిలబడాలి. వానర సైన్యంలాగా, మగాళ్ళలాగా నిలబడాలి. అదే మగతనం. నిలబడతాం. సాయి ధరమ్ తేజ్ కేవలం సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా మహిళల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. మహిళల పక్షాన నిలబడదాం, వారి భద్రతకు బాధ్యత వహిద్దాం అన్న ఆయన పిలుపుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.